ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా వీడియోస్ అనేవి ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా వైరల్ అవుతున్నాయి. అండ్ ప్రివ్యూ వీడియోలో ఉన్న ఆడియో కూడా చాలా ట్రెండింగ్ అవుతుంది. సో మీరు జస్ట్ ఒక ఫోటోతో ఇలాంటి వీడియో సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో 2 యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి VPN. ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ ఏదైనా VPN యాప్ మీ మొబైల్లో ఇన్స్టాల్ అయి ఉంటే సో దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ CapCut యాప్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ 2 యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ VPNని కనెక్ట్ చేసుకోవాలి. నేను కనెక్ట్ చేసుకున్నాను. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందన్నమాట. పవన్ టెక్ అని 14.4 సబ్స్క్రైబర్స్తో మన టెలిగ్రామ్ ఛానల్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు టెలిగ్రామ్లో పవన్ టెక్ అని కొట్టిన నా ప్రొఫైల్ సేమ్, యూట్యూబ్లో ఉన్న లోగో 2 సేమ్ ఉంటాయి. సో నా ఛానల్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు పిన్ మెసేజెస్లో పైన ఇక్కడ పిన్ మెసేజ్ అయినా చూడొచ్చు, లేదా లేటెస్ట్ పోస్ట్ అక్కడైనా చూడొచ్చు. మీకు ఇక్కడ టెంప్లెట్ అని ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ హీలింగ్ థాయిలాండ్ అని ఈ టెంప్లెట్ ఉంటుంది. సో దీని మీద మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇది డైరెక్ట్గా ఇది క్రోమ్ బ్రౌజర్కి రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకొని ఇక్కడ ఈ టెంప్లెట్ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ CapCut హీలింగ్ థాయిలాండ్ అని. సో ఇక్కడ యూజ్ టెంప్లెట్ అండ్ CapCut అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ రెడ్ కలర్లో. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. మీరు ఇక్కడ క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా ఇది ఇక్కడ నుంచి ఇది CapCut యాప్కి రీడైరెక్ట్ అవుతుందన్నమాట. ఓకే, సో రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ యూజ్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. యూజ్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకుంటాను. మీరు ఫోటో లేదా వీడియో ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫోటో అయితే బాగుంటుంది. ట్రెండింగ్ ఈ మధ్య ట్రెండింగ్ ఫొటోస్తోనే ట్రెండింగ్ అవుతుంది కాబట్టి మీరు ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ వాల్యూమ్ని కొంచెం తగ్గిస్తాను నేను. సో ఈ విధంగా మనకు వీడియో అనేది ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో క్రియేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి. పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ 1080pలో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని సేవ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వీడియో అనేది సేవ్ అవుతుంది. సో వీడియో సేవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో ఆడియో అనేది డిఫరెంట్ ఆడియో వస్తుందన్నమాట టెంప్లెట్లో ఉండే. సో ఇప్పుడు ఆడియోని చేంజ్ చేసుకొని ఏదైతే ఇన్స్టాగ్రామ్ రేట్లో ట్రెండింగ్ అవుతున్న ఆడియో ఉందో సో దాన్ని యాడ్ చేసుకోవాలి. సో అది ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఓకే, ఇక్కడ జస్ట్ వెయిట్ చేయండి. ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ వీడియో అనేది రెడీ అయిపోయింది ఇక్కడ. ఓకే, సో రెడీ అయిపోయింది. ఇక్కడ డన్ చేసుకుంటాను. ఇక్కడ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ CapCut యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే, ఇక్కడ నేను CapCut యాప్ని ఓపెన్ చేసుకుంటాను ఇక్కడ. అండ్ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంది కదా, ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇందులో ఉండే ఆడియోని ఇక్కడ మ్యూట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను మ్యూట్ చేసుకున్నాను. మ్యూట్ చేసుకుని ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. సో సాంగ్ లింక్ అనేది నా టెలిగ్రామ్ ఛానల్లోనే ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటా సాంగ్ని. ఇక్కడ మ్యూజిక్ లేదా ఇక్కడ ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దాని ఇక్కడ సౌండ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ ఫైల్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ గ్యాలరీ నుంచి సాంగ్ని పిక్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నా గ్యాలరీ నుంచి నేను సాంగ్ని అయితే పిక్ చేసుకుంటాను. అండ్ మీరు ఏదైతే ట్రెండింగ్లో ఉందో సాంగ్ ఆ సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను సాంగ్ని యాడ్ చేసుకున్నాను. ఓకే, ఇది వచ్చేసి మనకు వచ్చిన సాంగ్ అనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మన వీడియో రెడీ అయిపోయింది. ఇప్పుడు సింపుల్గా ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఓకే, అంతే ఫ్రెండ్స్. సో ఇలాంటి వీడియో సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు.